భారత రాజ్యాంగం కల్పించిన రిజర్వేషన్ల ప్రకారం బీసీలకు రావాల్సిన రిజర్వేషన్లు బీసీలు సాధించుకోవడం వాళ్ళ హక్కని, దామాషా ప్రకారం బీసీలకు 42% రిజర్వేషన్ అమలు చేయాలని బీసీ సంఘాల జేఏసీ నాయకులు అన్నారు. బీసీలకు విద్యా, ఉద్యోగ, రాజకీయాల్లో 42 రిజర్వేషన్లు పార్లమెంట్లో రాజ్యాంగ సవరణ చేసి 9వ షెడ్యూల్లో చేర్చాలని ప్రధాన డిమాండ్తో బీసీ రిజర్వేషన్ జాయింట్ యాక్షన్ కమిటీ ఆధ్వర్యంలో జిల్లా కేంద్రంలోని నిజాం సాగర్ చౌరస్తాలో బీసీలు ధర్మ పోరాట దీక్ష చేపట్టారు. బీసీ రిజర్వేషన్లకు 42% రిజర్వేషన్లని విద్యా, ఉద్యోగ, రాజకీయ రంగాల్లో బీసీలందరికీ కల్పించాలనే ఉద్దేశంతో ఈరోజు కామారెడ్డి ఉద్యమాల పురిటిగడ్డైనటువంటి కామారెడ్డి నిజాం సాగర్ చౌరస్తా మీద ఈరోజు బీసీ పూర్వ దీక్ష చేపట్టడం జరుగుతుంది. ఇక్కడ ముఖ్య ఉద్దేశం ఏంటంటే బీసీలకు విద్యా, ఉద్యోగ, రాజకీయ రంగాల్లో 42% రిజర్వేషన్లు అనేది మా హక్కు, రాజ్యాంగం కల్పించినటువంటి మా హక్కు. 15/4/64 భారత రాజ్యాంగం ప్రకారము మీ బీసీ రిజర్వేషన్లు ఎవరిచ్చే భిక్షం కాదు, ఇది కేవలం మా హక్కు. జనాభా దామాషా ప్రకారం మా రిజర్వేషన్లు మాకు కావాలి. అదేవిధంగా ఇప్పుడు ఏదైతే మన ఓసీలకు ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ల కింద 103 రాజ్యాంగ సవరణ చేసినటువంటి కేంద్ర ప్రభుత్వము వాళ్ళకు 9వ షెడ్యూల్లో చేర్చి వాళ్ళకు ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ కల్పించినటువంటి కేంద్ర ప్రభుత్వం బీసీల మీద ఎందుకు ఇంత చిన్న చూపుతుందో మేము ఖచ్చితంగా మీరు తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది. ఎందుకంటే బీసీలకు మొదటి నుండి బీజేపీ అనేది బీసీల మీద కపట ప్రేమను చూపిస్తుంది. వాళ్ళు కేవలం రాజకీయంగా ఓటు బ్యాంకు కోసం మాత్రమే వినియోగించుకుంటున్నారు. ఎందుకంటే ఈడబ్ల్యూఎస్ కోటా మీద ఏ ఒక్క అగ్రవర్ణాలు కావచ్చు, ఏ ఒక్క ఓసీలు కావచ్చు రోడ్డు మీదకి వచ్చి కూర్చొని ఏ ఒక్క ధర్నాలు కానీ పోరాటాలు ఏ ఒక్కరు చేయకుండా కూడా వాళ్ళకి ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ కల్పించడం కోసం 103 రాజ్యాంగ బీసీల రిజర్వేషన్ అమలు పొందాలి. లేని పక్షంలో మేము ఢిల్లీలో ప్రత్యేకంగా ట్రైన్లు కట్టుకొని ఢిల్లీలో పార్లమెంట్